దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మనల్ని ప్రేమించి గత సంవత్సరమే కాదు, గడిచిన సంవత్సరాలన్నిటిలో మనల్ని కాపాడాడు, పోషించి సంరక్షించాడు, భద్రపరిచాడు. అంత మాత్రం కాదు, మరొక నూతన సంవత్సరాన్ని మన జీవితంలో బహుమానంగా ఇచ్చాడు. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, మనం నమ్మదగని వారం. దేవుడు నమ్మదగిన దేవుడు. భక్తుడు పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏమీ చేయలేడు. ఈ మాటను పట్టుకొని మనం నమ్మదగని వారమని, ఆయన నమ్మదగిన దేవుడు అని మనం అనుకుంటూ ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదేమో ఒకసారి ఆలోచించండి మనం ఈ నూతన సంవత్సరంలో. ఎందుకంటే మనము కూడా నమ్మదగిన వారమే. ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, మన పితరుడు మోషే గారు దేవుని ఇల్లంతటిలో నమ్మదగినవాడు. అలాంటప్పుడు మనం కూడా నమ్మదగిన వారంగానే ఉంటాం కదా. ఆయన ఒకప్పుడు ఆయన నమ్మదగిన వాడాయన, కానీ ఆయన కూడా దేవాది దేవుని యొక్క మాట విని ఆయనకు లోబడి ఆయన చిత్తం చేయటానికి విధేయత చూపినప్పుడు తను కూడా దేవుని విషయంలో తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడని దేవుడే సెలవిచ్చాడు కదా. ఈ రోజున మరి మనమందరము నమ్మదగని వారమా, నమ్మదగిన వారమా మనమే చెక్ చేసుకోవాలి. క్వశ్చన్ పేపర్ మన చేతిలో ఉంది, ఆన్సర్ కూడా మనమే చేసుకోవాలి. మన ఆన్సర్ ఇంకెవరూ చేయరు. నీ క్వశ్చన్కు నీవే ఆన్సర్ చేయాలి. నీ జీవితానికి నీవే బాధ్యుడవు, బాధ్యురాలు. కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుని ప్రతి వాగ్దాన నెరవేర్పు కొరకై వాగ్దాన స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోవాలంటే మనలో పాతవి గతించాలి. పాతవి అలాగనే పెండింగ్ ఉండొద్దు. ఏది కూడా పెండింగ్ ఉండకుండా పాత విషయాలు ఏదైనా సరే 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ అయినా పెండింగ్ ఉన్నదేమో గమనించుకొని దానిని ప్రభుకు అప్పగించుకొని ఆ పెండింగ్ను మనము ఉంచుకోకుండా క్షమాపణ అయినా సరే, మరి ఇంకేదైనా సరే. ఎందుకంటే డబ్బు విషయంలో నమ్మకంగా లేనివాడు దేవుని పట్ల ఏ విషయంలో కూడా నమ్మకంగా ఉండలేడు. ఎందుకంటే నీవు దేవునికిని డబ్బుకును దాసుడుగా ఉండలేవు కదా. సిరి అంటే డబ్బు, ధనం, దేనికొక దానికి దాసుడుగా ఉండాలి. మరి కొత్త సంవత్సరంలో పాత బ్యాలెన్స్ దేవుని ఎన్నో ఉన్నాయి మన దగ్గర. క్షమాపణ కూడా ఎన్నో ఉన్నాయి, క్షమించలేని మనసు కూడా ఉంది మన దగ్గర. అలాంటప్పుడు మనము ఆ పాతవి గతించినను అని చెప్పినప్పుడు మన జీవితంలో నిజంగా గతించాయా, ఇంకా అలాగనే పెండింగ్ ఉన్నాయా చెక్ చేసుకొని మనం దేవునికి ఎవరికి వారే వ్యక్తిగతంగా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని మనం ఊహించని విధంగా ఆశీర్వదిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదం నింపుతాడు. ఒక విషయం గమనించండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలోని 24-25 వాక్య భాగాలు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 24-25 వాక్య భాగాలు మన జీవితంలో నెరవేర్చబడడానికి మనం తీసుకునే నిర్ణయాలే కారణంగా ఉంటాయి. కనుక ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయముతో, నూతన స్వభావముతో ఆయన కట్టడలు గైకునే వారమై, ఆయన ఆజ్ఞను అనుసరించే వారమై ఉండునట్లు తన వాగ్దానం, హెజ్కేలు గ్రంథములో చెప్పిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆయన నామానికి మహిమకరంగా మన జీవితాలు ఉండునుగాక. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి మునుపటి కంటే గొప్ప కార్యాలు, మునుపటి కంటే గొప్ప మేలులు మన జీవితంలో చేయుటకు ఆయన మనకు మరొకసారి ఇచ్చిన అవకాశాన్ని మన జీవితంలో ఆయనే జోక్యం కల్పించుకొని దీవించి తన కృపల వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నూతన సంవత్సరంలో మీరిచ్చిన మాటను బట్టి నూతన హృదయంతో, నూతన స్వభావంతో మీ కట్టడలు గైకోని వారమై, న్యాయ విధానం అనుసరించే వారమై ఉందుముగాక. మీ నామానికి మహిమను చెల్లిస్తూ యేసు నామములోనే స్తుతించి ప్రార్థించడం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.